బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 23 అంశము అడవి పువ్వులు వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 28-29 వచనాలు. అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఆలోచించండి అని యేసు చెప్తున్నాడు. ఏం ఆలోచించాలి? అందరూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఏం చేయాలి, ఎలా బతకాలి, ఎలా డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటారు. మన ఆలోచనలు మనకి సంతోషాన్ని ఇవ్వవు సరికదా, ఇంకా బాధపెడతాయి, భయపెడతాయి. ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అని చెప్తూ అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించండి అని చెప్తున్నాడు. పువ్వుల గురించి, పక్షుల గురించి ఆలోచించే ఆసక్తి, సమయము మనకెక్కడ ఉంటుంది? కాబట్టి యేసు మాటలు గాలిలో కలిసిపోయాయి. మన ఆలోచనలు మనవే. సరే, యేసు చెప్పాడు కాబట్టి కొంచెంసేపు అడవి పువ్వుల గురించి ఆలోచిద్దాం. పార్కులు, బొటానికల్ గార్డెన్స్ లో కొన్ని వేల రకాల పూల మొక్కలు ఉంటాయి. పువ్వులు చాలా అందంగా ఉంటాయి కదా. వాటిని చూసినప్పుడు మనకి తెలియకుండానే మనం నోరెళ్లబెడతాము. అందమైన పువ్వులను చూస్తే వాటి అందాన్ని, రంగులను చూస్తే కాసేపు మన బాధలు కూడా మర్చిపోతాము. మరి వాటి గురించి ఆలోచిస్తే వాటిని సృష్టించిన దేవుడు మనకు గుర్తుకురాడా? ప్రపంచంలో కొన్ని వేల రకాల పువ్వులను దేవుడు సృష్టించింది కేవలం మనిషి కోసమే. వాటిని చూసి మనిషి సంతోషించాలని, తన బాధలు మరచిపోవాలని, మనకు కూడా తెలియని రంగులతో మంచి సువాసనలు వెదజల్లే పువ్వులను సృష్టించాడు. ఇంటికి అందాన్ని ఇవ్వాలని ఇంటి చుట్టూ పూల మొక్కలు పెంచుకుంటాము. ప్రపంచంలోనే అత్యంత ధన సంపన్నుడు, అత్యంత వైభవము కలిగిన జ్ఞాని అయిన సొలొమోను సైతం వీటిలో ఒకదానివలె అలంకరింపబడనంతగా సృష్టింపబడిన పువ్వులకి దేవుడు ఇంత ప్రాముఖ్యతని ఇస్తే, తన కోసం సృష్టించుకున్న మనిషికి దేవుడు ఇంకెంత ప్రాముఖ్యత ఇస్తాడో కదా. నేడుండి రేపు పొయ్యిలో వేబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అని మత్తయి 6:30లో వ్రాయబడి ఉంది. ఒక్కరోజు ఆయుష్ ఉన్న అడవిగడ్డి జీవితానికి అందాన్ని ఇచ్చిన దేవుడు తనకోసం సృజించుకున్న మనిషి జీవితాన్ని ఇంకెంత అందంగా తీర్చిదిద్దుతాడో కదా. దాని గురించే దేవుడు ఆలోచించమంటున్నాడు. మనిషి కోసం, మనిషి యొక్క సంతోషం కోసం సృష్టింపబడిన పువ్వులు మనుష్యులను సంతోషపెడుతున్నాయి. మరి దేవుని కోసం సృజింపబడిన మనిషి దేవుణ్ణి సంతోషపెడుతున్నాడా? అందుకే దేవుడు మనకి కలుగజేసిన వైభవాన్ని అడవి పువ్వుల యొక్క వైభవము కంటే తక్కువ చేసుకుంటున్నాము. కేవలం ఒక్కరోజు ఆయుష్ కలిగిన పువ్వులు మనకి సంతోషాన్ని కలిగిస్తుంటే 80 సంవత్సరాల ఆయుష్ పొందిన మనము కనీసం ఒక్కరోజన్నా దేవుణ్ణి సంతోషపెడుతున్నామా? దేవుడు ఆలోచించమని చెప్పింది అదే, మనం ఆలోచించాల్సింది కూడా అదే. మనల్ని సృజించిన దేవుని గురించే ఆలోచించే తీరిక లేని మనం అడవి పువ్వుల గురించి ఆలోచించడం అసంభవం. అడవి పువ్వుల కంటే మనం శ్రేష్ఠులమో కాదో దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, ఆయనను సంతోషపెట్టడం ద్వారా నిరూపితమవుతుంది. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా గురించి కాకుండా నీ గురించి, నీవు మాకోసం సృష్టించిన ప్రకృతి గురించి ఆలోచించే మనస్సు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.